మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాము. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవాన్ని ఘనమైన నామన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతా కూడా క్షేమముగాను సమాధానముగాను ఆరోగ్యకరముగాను గతింపచేసిన విషయమును బట్టి నీకు వందనాలు. ఎన్నో కష్టాలు నష్టాల ఉపద్రవాలు తొలగించినందుకు నీకు స్తోత్రములు. చేసిన మహోపకారములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కాలములు జరుగుతుండగా నీ కృపను కుమ్మరించి కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇప్పుడు నా తండ్రి నాయన బ్లెస్సింగ్ టీవీ వారిని దీవించి రాజుబాబుని దీవించి మాకు చేయుచున్నటువంటి ఈ యొక్క ఉపకార కార్యము నిన్ను ప్రకటన చేసేటటువంటి ఈ యొక్క సందర్భాన్ని అనేక మంది బిడ్డలకు ప్రకటన చేయడానికి వీలైనటువంటి యొక్క మీడియా మరి సహకరిస్తున్నటువంటి ఈ బిడ్డలు వీరందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కాలంలో సమయంలో నీ చేతులు ఇమిడి ఉన్నవి. చదవబడినటువంటి వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమాని కూడా ఎన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా, మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా, నేను వంచితుండా నైతిని ప్రపంచమందునా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలా నాలకించుము జాలిగల నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా మరణాత. నెహెమ్యా గ్రంథములోని ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈ మాటలు నెహెమ్యా గ్రంథంలోని మాటలు చదువుకున్నాం మనము. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మన తండ్రి గారు
రాసినటువంటి ఈ పాట నన్ను దిద్దుము చిన్న ప్రాయము. నెహెమ్యా యొక్క జీవితంలో దిద్దుబాటులు చేసుకున్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. నెహెమ్యా ఎవరు? యూదుడైనటువంటి వాడు. నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యాలు, ఎస్తేరు, ఈ 3 గ్రంథాలు కూడా ఒకదాని వెంబడి ఒకటి వ్రాయబడి ఉన్నవి బైబిల్ గ్రంథములో. ఈ ఎజ్రా, నెహెమ్యాలు పడిపోయినటువంటి వాటిని తిరిగి కట్టడానికి మరి పను పూనుకొని సమృద్ధిగా చేసినటువంటి, సంపూర్ణముగా చేసినటువంటి వారై ఉన్నారు. వీరు బబులోను దేశమునకు చెరగా కొనిపోబడినటువంటి వారు. వారు తిరిగి వచ్చి అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క దయను పొంది తిరిగి వచ్చి యెరూషలేము యొక్క ప్రాకారం తిరిగి కట్టడానికి ప్రయత్నం చేసి సంపూర్ణముగా మరి ఆ కార్యమును ముగించినటువంటి వారై ఉన్నారు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవడానికి ఇప్పుడు మనం మరి సమకట్టుకొని ఉన్నాము. దైవజనులు రాసినటువంటి మాటలు. నెహెమ్యా దిద్దుబాటు అన్నారు. మొదటి అధ్యాయంలోనే ఆయన ప్రార్థన చేసినట్లుగాను తను పాపములు, తన కుటుంబ పాపములు, తన పితరుల పాపములు, ఇశ్రాయేలీయులందరూ కూడా చేసినటువంటి పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నామని ఇప్పుడు మన యొక్క మరి చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక అందుకే దైవజనులు చక్కని ప్రార్థనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనోనిదానము పాపపు తొప్పుదల అనేటటువంటి మాట 7 మెట్ల ప్రార్థనలో. కనుక మనము దేవుని స్తుతించవచ్చు. మనసును కుదురుబాటు చేసుకుని ఆ తర్వాత దేవునికి స్తుతులు చెల్లించి పాపమును ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రతిరోజు కూడా ఒప్పుకోవాలా, ఒకసారి ఒప్పుకుంటే సరిపోదని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే పాపపు లోకములో మనం జీవిస్తూ ఉన్నాము. ఏ పాపము ఏ విధముగా వచ్చి మన మీద పడుతుందో తెలియదు. కనుక మనము మన పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా అని మనం ప్రభుతో చెప్పుకోవడం. ప్రభు కూడా అన్నారు, మీ పాపాలు నేను క్షమించేశాను, వాటిని మరలా మీరు తిరిగి జ్ఞాపకం చేసుకోకండి అని. కనుక అందుకే మనము ఎప్పుడూ కూడా మరి మన ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు నా పాపాలు క్షమించు ప్రభు అని అప్పటికప్పుడు మనం క్షమించమని ప్రభువుని అడిగి పరిశుద్ధ హృదయముగా మార్చుకొని ప్రభువుని అడగవలసినటువంటి విషయాలు మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అక్టోబర్ నెల ప్రతి సంవత్సరంలో కూడా అక్టోబర్ నెల 10వ నెలగా మన జీవితంలో వస్తూ ఉంటుంది. క్యాలెండర్ని బట్టి, కాలమానాన్ని బట్టి. అక్టోబర్ నెల అనగానే మతోద్ధరణ పండుగ అంటారు. మతమును ఉద్ధరించేటటువంటి పండుగ. మార్టిన్ లూథర్ గారు బైబిల్ను బయటకు తీసినటువంటి వైనము మనం చెప్పుకుంటూనే ఉంటాము. కనుక మతాన్ని ఉద్ధరించాలి. అంతవరకు ఉండేటటువంటి మరి కాని క్రియలు ఏమైనా జరుగుతూ ఉంటే కనుక మతంలో కానీ, సంఘంలో కానీ, మనసులో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ, సమాజపరంగా కానీ, సంఘపరంగా కానీ వచ్చేటటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. కనుక ఆ బలహీనతలను గురించి మనం దిద్దుకోవలసినటువంటి వారమైన, దిద్దుకుంటే దీర్ఘాయుష్మంతులు అవుతారంట. దిద్దుకోకపోతే అలాగ పాపంలోనూ దుష్టత్వంలోనూ నిలిచిపోయి ఉంటాము. కనుక ఏది మంచి మార్గము? పాపం మనలోనికి వచ్చిందనేసరికి మనము ఒప్పుకునేటటువంటి వారముగా మనం ఉండాలి. ఒప్పుకుంటే ఆ తప్పును క్షమించి మనల్ని దీవించేటటువంటి దేవుడు మన దగ్గర ఉన్నారు. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దైవజనులు అన్నారు, యేసు రక్తమే జయమనేటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఏ తలంపైన ఒకవేళ దేవునికి విరోధముగా కానీ, పాపానికి మరి దోషులమైపోయేటువంటి విధానముగా కానీ ఏదైనా వచ్చినట్లయితే కనుక వెంటనే మీరు యేసు రక్తమే జయమనేటటువంటి ఆయుధమును ఉపయోగించి మీరు ఎప్పటికప్పుడే హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవునికి మరి దగ్గర అయ్యేటటువంటి విధానాన్ని మీరు నేర్చుకోవాలని చెప్పినటువంటి మాటలను బట్టి మరి మనము దిద్దుబాటు నెల అన్నారు. ఉపవాస పండుగలు కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చేసుకుంటూ ఉంటాము. ఈ దిద్దుబాటు పండుగ అంటే మనల్ని మనము దిద్దుకోవాలని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. కనుక తనను తాను దిద్దుకున్నప్పుడు సంఘాన్ని దిద్దుబడేటైనా, అలాగే అప్పటికి ఉండేటటువంటి ఆ క్యాథలిక్ ఫాదర్స్, పోపులు వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే వారు పాపాలు చేస్తూనే పాపాలు చేయకూడదని చెప్తూ ఉండేటటువంటి వారని తెలుసుకున్నాము. అలా కాకుండా బైబిల్ గ్రంథాన్ని దాచిపెట్టి వారికి ఇష్టమైనటువంటి సూక్తులు మాత్రమే, నీతి మాత్రమే బయటికి ప్రజలకు చెప్తూ ఉండేవారని. కనుక ఆ విధంగా కాకుండా బైబిలే రావాలని చెప్పి మరి మార్టిన్ లూథర్ గారు అన్న దాని గురించినటువంటి విషయం మనం తర్వాత చెప్పుకుందాం. మార్టిన్ లూథర్ గారి యొక్క దిద్దుబాటు అన్నారు. మతోద్ధరణ పండుగ అని కూడా అన్నారు. ఈ నెలలో మతోద్ధరణ పండుగ, దిద్దుబాటు పండుగ, బైబిల్ పండుగ అనేటువంటి మాటలు మనకి
వస్తూ ఉంటాయి. ఈ నెలంతా కూడా బైబిల్ని గురించినటువంటి దేవుడు బైబిల్ మనకి ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవునికి స్తుతులు, అందుకే బైబిల్ ఇచ్చినందుకు స్తుతులు, మన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడినందుకు స్తుతులు, దేవుడు తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చిన కారణాన్ని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇది మతోద్ధరణ పండుగ అనేటువంటి మాట నెహెమ్యా యొక్క దిద్దుబాటు అన్నారు. ఇశ్రాయేలీలు దిద్దుకున్నారు, మరలా పడిపోయేవారు. అలా కాకుండా దిద్దుబాటు చేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని ఎప్పటికప్పుడే యేసు రక్తమే జయమనేటటువంటి ఆయుధంతో మనం శుద్ధీకరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనము శుద్ధీకరించబడి ఉన్నాము. అందుకే మార్టిన్ లూథర్ గారి దగ్గరికి కూడా మరి ఎంత గొప్ప భక్తుడు అని నువ్వెంతో గొప్పగా విరవీగుతున్నావు, కానీ నీ పాపాలు ఇవ్వు అని చెప్పి సాతాను ఎంతో చుట్ట పట్టుకొచ్చిందట. పాపాల చిట్ట పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చిన ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికి వచ్చిందట. ఇంకా పట్టరా అన్నట మార్టిన్ లూథర్ గారు. ఇంక నేను చేసిన పాపాలు ఇంకా ఎన్నన్నా ఉన్నాయేమో చూడంటే మళ్ళీ పట్టుకొచ్చి ఎంత గుట్ల కింద ఆయన దగ్గర పాడేసిందట. వెంటనే అవన్నీ కూడా ఇంకా ఉన్నాయంటే ఇంక లేవులే అన్నదట ఆ సాతానుడు. అంతే ఆ యొక్క పాపాల చిట్ట అంతటిని కూడా అలా చింపివేసి మరి ఇంకా ప్రభువు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఇంకా నా మీద ఈ పాపాలన్నీ లేవు, ఇదిగో నా తండ్రి రక్తంతో తుడిచివేయబడ్డాయి, ఇంకా లేవు నా పాపాలు, అని నా మీద లేవు, ఇంకా ఆ పాపాలన్నీ కూడా నా తండ్రి మీద వేసేసుకున్నారని చెప్పి ఒకే ఒక్క మాట చెప్పారు. సిరాబుడ్డిని దాని ముఖం మీద విసురు కొడితే అది తప్పించకపోతే అది గోడ మీద పడితే నేటి వరకు కూడా ఆ యొక్క రక్తపు మరకలు గోడ మీద ఉన్నాయని మరి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతానుని ఎదిరించాలని గొప్ప ఆయుధాన్ని మనకి సాతాను ఎదిరింపులు అనేటువంటి పుస్తకాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడే సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోయిన వాక్యంలో కూడా మనకు దేవుడు రాయించి ఉంచారు. ఎన్నో సాతాను ఎదిరింపులు దైవజనులు మనకు రాసేసి పెట్టి ఉంచారు. బైబిల్లో ఉన్నాయి. సాతాన్ని ఎదిరించండి అని, పాపాన్ని ఎదిరించాలని, పాపాన్ని నుంచి దూరంగా పారిపోవాలని, ధనాపేక్ష నుంచి కూడా దూరంగా పారిపోవాలని, ఏ పాపమైనప్పుడు కూడా మనకు అంటించుకోకూడదని చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో దిద్దుబాట్లు చేసుకోవాల్సినటువంటి ఉన్నవి, కానీ ఈ యొక్క నెహెమ్యా దిద్దుబాటుని గురించినటువంటి మాటలు మనము కొన్ని దైవజనులు చెప్పినటువంటి మాటలు మనం వినవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే మరి నెహెమ్యా గ్రంథం 2:20 కూడా ఏమని రాయబడిందంటే, దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. మన యత్నం అంటే ప్రయత్నము. మనము ప్రయత్నం చేయవలసినటువంటి విషయాలు ఏంటంటే మనలో ఉన్న పాపాలు ఒప్పుకోవాలి. చేయాల్సిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనము ప్రభువుకు సమర్పణ చేసుకుని ఏ కార్యమైతే చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఆ మాటను బట్టి ఇక్కడ మనం బలం తెచ్చుకోవాల్సినటువంటి వారమైన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను. దేవుడే, కేవలము దేవుడే మేము చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలము చేస్తాడు అని. మన ప్రార్థనలు ఏమవ్వాలంటే సఫలం అవ్వాలి, నెరవేరాలి. సఫలం అంటే నెరవేరాలి. కనుక సఫలం అవ్వాలి. సఫలమయ్యి చేశాడు, దేవుడే చేశాడు. మేమేమో ప్రయత్నం చేసాము, మా కార్యాల్లో దేవుడు జయమిచ్చాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని మనము ఇతరులకు చెప్పవలసినటువంటి వారమైన. అందుకే మనము విశ్వాసులమై ఉన్నాం. నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మేటటువంటి విశ్వాసం మన దగ్గర ఉంది. అందుకే విశ్వాసానుభవము కలిగినటువంటి వారమై ఉన్నాం. దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి ఏమన్నారంటే, విశ్వాస అనుభవము కలవారలారా అనేటటువంటి మాట. విశ్వాసములో అనుభవము కలవారమై ఉన్నామా లేదా మనమే ప్రశ్నించుకోవాలి. విశ్వాసము, అవిశ్వాసము దానికి వ్యతిరేక పదము. కనుక విశ్వాసానికి ఎన్నో వ్యతిరేక పదాలు ఉన్నాయి. మృత విశ్వాసం అన్నారు. అది ఇంకా ఆ మృత విశ్వాసం వచ్చిందంటే కనుక ఆ విశ్వాసంలో పడి ఇంకా చావవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మృత విశ్వాసం, భ్రష్ట విశ్వాసం, అవిశ్వాసము, అలాగా కొన్ని రకాలైనటువంటి అవిశ్వాసాలు మనకి దైవజనులు నేర్పించినటువంటి మాటలు. దానిలో పడిపోయి మనం అందులోనే కూరుకుపోవలసినటువంటి వారం కాము. కనుక మనము ఏం చేయాలంటే, అపనమ్మకం ఎప్పుడైతే వచ్చిందో సాతానా నాకు అపనమ్మకము పుట్టించవద్దు అని. అందుకే మరి బైబిల్ గ్రంథంలో కూడా, ప్రభువా నేను ప్రార్థన చేస్తుంది, నేను విశ్వాసం ఉంచాను, కానీ నా విశ్వాసము చెదిరిపోకుండా నాకు అపనమ్మకం రాకుండా నన్ను కాపాడని చెప్పి ఒక కుమారుని యొక్క తండ్రి మరి అపోస్తుల కార్యముల గ్రంథములో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపనమ్మిక రాకుండా కాపాడమని మనం ప్రార్థన చేసుకోవాలి.
కనుక అపనమ్మకము, విశ్వాసం అంటే నమ్మకము, నమ్మకము నమ్మకము నమ్మకము. అలాగ నమ్మకములో మనం పండిపోయి ఉంటే గనక, ముదిరిపోయి ఉంటే గనక, మరి బలపరచబడి ఉంటే గనక మనకు విశ్వాసము అధికమవుతుందని మనకు దైవజనులు చెప్పినటువంటి మాట. కనుక విశ్వాసానుభవం గల వారులారా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క విశ్వాస అనుభవము మీకు కూడా కలుగునుగాక. ఆయనకి ఒక విశ్వాసం వచ్చింది. ఆ విషయం కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఏంటంటే తర్వాత చెప్పుకునేది ఏముంది, అక్కడ ఆయన బైబిల్ బయటికి తీయాలనేటువంటి ఒక దృక్పథం పెట్టుకున్నారు. ఆయన మార్టిన్ లూథర్ గారు బంధింపబడినటువంటి గొలుసులతో ఒక మరి గదిలో మరి నేలలో బైబిల్ని భద్రపరిచి అది బయటికి రాకుండా ఈ పోపులైనటువంటి వారికి ఇష్టమైనప్పుడు దాన్ని తీసుకుని, ఇష్టమైనటువంటి వాక్యాలు తీసుకుని ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి వారే మరి ఏ పాపానికైనా సరే ఒక రేటు కట్టి, ఎవరో ఏ పాపం చేశారో చెవిలో చెప్తే చాలు, ఆ రేటు కట్టిన రేటు ఇస్తే పాపం పరిహారం అయిపోయిందని చెప్పి పత్రికలు ఇచ్చేవారని మనకి తెలుస్తూ ఉంది. కనుక పాప పరిహార పత్రికలు అని, పాపం పరిహారం అయిపోయిందని చెప్తే వారు సంతోషంగా వెళ్ళిపోయారు, దానికి రేటు కట్టేసి వెళ్ళిపోయేవారు. అలాంటి మరి విశ్వాసంతో ఉన్నటువంటి ఆ సంఘములో ఇప్పుడు మార్టిన్ లూథర్ గారిని దేవుడు లేపుకున్నారు. సంఘాన్ని సంస్కరించడానికి, సంఘాన్ని నిలబెట్టడానికి, మతమును ఉద్ధరించడానికి ఆయన లేపుకొని ఉన్నారు. అది మార్టిన్ లూథర్ గారు సంఘ చరిత్రలో ఉండేటటువంటిది. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్నటువంటి నెహెమ్యా గారి యొక్క దిద్దుబాటు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందుకే విశ్వాస అనుభవము ఆయనకి, అంటే మార్టిన్ లూథర్ గారికి విశ్వాసం ఎలాగొచ్చింది, బైబిల్ నాకు కావాలి ప్రభా, అందులో ఉన్నటువంటి పరమ సత్యాలన్నీ కూడా నేను తెలుసుకోవాలి, ప్రజలకు అందించాలి. మూఢ విశ్వాసంతో ఇక్కడ మగ్గిపోతూ ఉన్నారు సంఘమంతా కూడా. అసలు సత్యం తెలియక ఇక్కడ మరి ఏదో పాప పరిహార పత్రికలతోటి మునిగిపోయి ఉన్నారు. ఇది నేను బయట పెట్టాలని విశ్వాసము, దృఢ సంకల్పంతో ఆయన నిలబడి ఉన్నారు, కావాలని కోరుకున్నారు. ఆయనకి ఒక పత్రిక, అప్పటికి బైబిలు ఏక గ్రంథంగా లేదు, ఏ గ్రంథమైతే ఆ గ్రంథం ప్రత్యేకంగా ఉండేది. కనుక ప్రత్యేకంగా రాజుల గ్రంథం, మొదటి గ్రంథం ఒకటి, రెండో గ్రంథం ఒకటి, అలాగా మరి ఆదికాండం ఒకటి, ఇలాగా పత్రికలు అంటే వేరువేరు విడివిడి పుస్తకాలుగా ఉండేవి. అలాంటి పుస్తకాల్లో ఉండేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము ఒక ప్రతి ఆయనకి దొరికిందట. అందులో ఏమన్నదంటే 1:17 మరి ఆ యొక్క హన్న ప్రార్థన చేసి కొడుకును సంపాదించుకున్నటువంటి విషయము అక్కడ చూశాడు. అంటే విశ్వాసంతో ఆమె ప్రార్థన చేసింది షిలోహు దేవాలయంలో. ఆమెకు గుడ్రాలతనం పోయేటట్లుగా దేవుడు కుమారుని ఇచ్చాడు అనేటటువంటి విషయం ఎప్పుడైతే వచ్చిందో, ఆమెకు కుమారుని ఇచ్చో విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, బంధింపబడినటువంటి ఆ బైబిల్ బయటికి రావాలి, నేను తీసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సత్యాలను నేను బయట పెట్టాలనేటువంటి దృక్పథంతో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకానొకప్పుడు దేవుడు ఆ బిడ్డకి ఆ బైబిల్ కూడా చేతికి అందేటట్లుగా చేయటం జరిగింది. మరి ఆయన అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 90 సిద్ధాంతాలు, విశ్వాసం ఎప్పుడూ కూడా విశ్వాస మూలముగానే బ్రతుకుతాడు తప్ప ఈ యొక్క పాప పరిహార పత్రికలను బట్టి కాదని చెప్పినటువంటి మాట ఆయన వెలికి తీసి ఆ యొక్క తలుపులకు రాసేసి, తలుపులకు మేకులతో కొట్టి, లేకపోతే గోడల మీద రాసి తెల్లారేసరికి ఆయన బయటికి వచ్చేసారట. తెల్లవారులు ఆయన చదివారు, దేవుడు గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆయన బయటికి తీసి గోడల మీద రాసి, ఇంకా కాగితాల మీద రాసి ఆ తలుపులకి మేకులతో కొట్టి, తెల్లవారితే వారు ప్రార్థనకు వస్తారు. పోపులైనటువంటి వారు చర్చిలోకి వస్తారనమాట. వచ్చినప్పుడు వారు అందరూ కూడా ఇవి చదవాలి, అసలు సత్యాన్ని గ్రహించాలి అనే ఉద్దేశంతో ఆయన బైబిల్ని బయటకు తీయడానికి ఆయన సంకల్పించుకున్నారు. అందుకే సంకల్పం మంచిదైతే సహకరించేవాడు దేవుడే. ఎందుకంటే సంకల్పాలు, మంచి సంకల్పాలు చేసేవాడు దేవుడు ఒక్కడ మాత్రమే, మంచి కార్యాలు చేసేవాడు దేవుడు ఒక్కడ మాత్రమే. ఆయన అనుసరించిన బిడ్డలు కూడా మంచి కార్యాలు చేసేటటువంటి విధానము వారు పాటిస్తూ ఉంటారనమాట. ఇంకా చెడు జోలికి పోరు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడే వారికి తండ్రి అయి ఉన్నాడు, వారికి మార్గదర్శి అయి ఉన్నాడు అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే అక్టోబర్ నెలలో దిద్దుబాటు పండుగ అన్నారు, బైబిల్ పండుగ అన్నారు. ఇందాక చెప్పాను కదా, దిద్దుబాటు పండుగ. మరి అలాగే ఉపవాసం నెల, మార్టిన్ లూథర్ గారు మతోద్ధరణ పండుగ, నెహెమ్యా దిద్దుబాటు అన్నారు, బైబిల్ పండుగ అన్నారు. ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖు వచ్చేసరికి సర్వపరిశుద్ధుల పండుగను కూడా చెప్పినటువంటి మాట మనము తెలుసుకోవలసినటువంటి వారమైన. ఇప్పుడు నెహెమ్యా దిద్దుబాటు అన్నారు దీన్ని. నెహెమ్యా దిద్దుబాటు అంటే ఈయన
మరి ఈయన ఎలాగైతే దిద్దుబాటు చేసుకున్నాడో, ప్రభు మా తల్లిదండ్రులు పాపం చేశారు, మా పితరులు పాపం చేశారు, మేము పాపం చేశాము, మా పాపాన్ని ఒప్పుకుంటున్నాము ప్రభు అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. ఏంటి ఇది? అకల్య కుమారుని నెహెమ్యా యొక్క చర్యలు అన్నారు. మొదటి వచనంలో 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషన కోటలో ఉండగా. ఈ షూషన కోట ఎవరిది? మరి మాదీయ పారసీక రాజులైనటువంటి ఆశ్వేరోషు రాజు, అలాగే రాజులైనటువంటి వారు పారసీక దేశం యొక్క రాజులు చాలామంది ఎజ్రా నెహెమ్యాలకు కూడా వారు సహకరించినటువంటి వారై ఉన్నారు. పారసీక దేశపు రాజులు, అలాగే మాదీయ దేశపు రాజులైనటువంటి వారు. మరి నేను మళ్ళీ వెనక్కి వెళ్తే టైం మనకు వేస్ట్ అవుతుంది. నెబుకద్నెజరు రాజుకి కలలో కనిపించినటువంటి విగ్రహము 5 లోహాలు కలిగినటువంటి, 4 లోహాలు ఆఖరిలో ఒకటి మట్టి కనుక ఈ లోహాలతో చేయబడినటువంటి విగ్రహముల గురించి మనం విన్నాము. 4-5 సార్ల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, యూదులైనటువంటి వారికి సహకరించినటువంటి పారసీక దేశం యొక్క రాజులు కనుక మాదీయ పారసీక దేశస్థులు అనేటువంటి వారిలో ముఖ్యులైనటువంటి వారు కోరెషు, అలాగే కేంబ్నస్, స్మిరిడిస్, దర్యావేషు, ఆశ్వేరోషు రాజు, అర్థహశస్త అనేటటువంటి వీరు ముఖ్యమైనటువంటి వారు. ఎవరికి సహకరించారు వీరు? అక్కడ బానిసలుగా ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి వారు ఏ మాట అయితే చెప్పారో దానిని వారు అంగీకరించి దానికి కావాల్సిన సహకారం అందించినటువంటి మంచి మనసు కలిగినటువంటి వారు అయి ఉన్నారు. కనుక ఆ కాలంలో ఎజ్రా నెహెమ్యాలు బయటికి వచ్చారు. ఈ బయటికి వచ్చేటప్పుడు ఎందుకంటే వారు అక్కడ బానిసగా ఉన్నారు. అక్కడ కొంతమంది స్థిరపడిపోయిన ఉన్నారు. మొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది యూదులైనటువంటి వారు ఇశ్రాయేల్ రాజ్యం వచ్చేసారు, యోధా రాజ్యానికి వచ్చేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి వారు అక్కడ పారసీక రాజులు అయినటువంటి మరి ఈ యొక్క అర్థహశస్త రాజు ఏలుబడి కాలంలో, అర్థహశస్త అనేటటువంటి రాజు కాలంలో, అంటే అశ్వేరోషు రాజు కుమారుడై ఉంటాడని మరి పండితుల యొక్క అభిప్రాయం. కనుక 2వ అధ్యాయం 1వ వచనం అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాన మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలని చూచుతుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించుతుని. ఇక్కడ మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉండేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇతడు అక్కడ రాజుకి పానదాయకుడుగా, అంటే మరి టీ కానీ కాఫీలు కానీ రసనాలు కానీ ఇలాగ ఏ రసం కావాలనుకుంటే ఆ రసము ఆ టైంకి అతను కోరుకునేటటువంటి ముఖవర్చస్సు చూసి ఇప్పుడు నేను టీ తాగాలనుకుంటున్నానని నేను అనుకుంటుంటే కనుక అది గ్రహించగలిగినటువంటి ఒక బిడ్డ వచ్చి అమ్మకి ఇప్పుడు టీ కావాలనుకుని ఆ టీ పట్టుకొచ్చిస్తే ఆ తాగాలనుకున్న సమయంలో టీ అడగకుండానే పట్టుకొచ్చి ఇచ్చేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. అప్పుడు ఎంతగానో సంతోషం అవుతూ ఉంటుంది. నేను తాగాలనుకుంటున్నాను, వెంటనే ఈ బిడ్డ పట్టుకొచ్చి టీ ఇచ్చారు, లేకపోతే ఈ యొక్క మరి జ్యూస్ ఇచ్చారు అనేటటువంటి మాట ఎంతగా ఉంది. అందుకే రాజు ఆలోచన చేసుకుంటూ ఉండేటటువంటి సమయంలో ఈ గిన్నెను అందించేటటువంటి సమయోచితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారే అక్కడ ఉండాలి. అక్కడ యూదుల్లో కొనిపోబడినటువంటి చెరపట్టబడినటువంటి వారిలో ఉన్నటువంటి వారిలో ఈ నెహెమ్యా అక్కడ ఉద్యోగం వచ్చింది. ఈ యూదులు చెరపట్టబడినటువంటి వారు ఎంత నమ్మకంగా లేకపోతే రాజుల దగ్గర గిన్నెని అందించేవారుగా ఉంటారు. అందుకే దేవుని బిడ్డల నమ్మకస్తులు అనేటువంటి విషయము వారందరూ కూడా గ్రహించుకున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గురించి, మొర్దెకైని గురించి, ఎస్తేరుని గురించి, అలాగే మరి అక్కడ కొనిపోబడినటువంటి 10,000 మంది పైగా ఉన్నటువంటి యూదులైనటువంటి వారు, ఆ యూదులైనటువంటి వారిని కొనిపోతే అక్కడ వారు ఇతర దేశంలో కూడా, అంటే మరి వీరి దేశం కాదు కదా, ఇశ్రాయేల్ దేశం కాదు కదా, యోధా రాజ్యం కాదు కదా, అలాంటి చెరపట్టబడినటువంటి రాజుల కాలంలో కూడా మరి వీరు నమ్మకమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి జీవము గల దేవుని యందు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నీవు కొలుచుతున్న, నీవు సేవించున్న దేవుడు నీకు సహాయం చేశాడా అని కూడా అడిగాడు కదా. మరి ఎవరో దర్యావేషు రాజు అడిగాడు కదా, ఎవరిని సింహాల బోన్లో వేయబడినటువంటి దానియేలుని అడిగాడు కదా. కనుక వీరు ఎక్కడున్నప్పటికీ కూడా వీరి యొక్క నీతి సూత్రాలు మానలేదు, మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమైతే చెప్పిందో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఎవరు సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రము వీరు ఎక్కడున్నప్పటికీ కూడా వారి గుండెల్లో ఉండిపోయింది, నిలిచిపోయింది. వారి నిష్ట,
వారి యొక్క క్రమ పద్ధతి, వారి దేవుణ్ణి ప్రార్థన చేసే పద్ధతి అంతా కూడా ఆ ఇతర దేశాల్లో వీరు చూపించి దేవుడు యెహోవా దేవుడే దేవుడని, దానియేలు దేవుడే దేవుడని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి యొక్క దేవుడే దేవుడని వారు అక్కడ నిరూపించుకోగలిగారు. కనుక ఏ ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి మనం వెళ్ళవలసి వస్తే కనుక అక్కడ కూడా మన క్రమాలు చూసి మీ క్రమం బాగుంది అని మన క్రమంలో వాళ్ళు కూడా ప్రవేశించి వాళ్ళు కూడా మేలులు పొందేటటువంటి మరి విధానంలో మనము కూడా ఉండవలసినటువంటి వారమైనాం. కనుక నక్షత్రం వెళ్ళి ఎక్కడున్నప్పటికీ కూడా కాని దేశంలోకి, కాని ఊరిలోనికి వెళ్ళినప్పుడు, కాని భాష ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము మన యొక్క ప్రవర్తన ద్వారా మన దేవుడు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన ధర్మశాస్త్రం ఏంటి అనేటటువంటి విషయాన్ని వారు తెలుసుకునేలాగా మన ప్రవర్తన ఉండాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఎక్కడికో వెళ్ళాం, నాకు ఎక్కడ కుదురుతుంది ఈ భక్తి, ఇంకా వాళ్ళతో కలిసిపోయిన మాట ఉండడానికి వీల్లేదు. ఈ నెహెమ్యా కూడా అర్థహస్త కాలంలో గిన్నెని అందించేవాడుగా ఉన్నాడు. అతడు పారసీక దేశపు రాజు. ఆ దేశంలో బందీగా ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు వీరి యొక్క మరి జ్ఞానమును ఎరిగి, వీరి భక్తి జీవితాన్ని ఎరిగి, వీరి నిష్కపట జీవితాన్ని ఎరిగి వారికి ఈ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలును కూడా మంచి ప్రధానమంత్రిగా అక్కడ పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరి గిన్నెని అందించేటటువంటి అంటే ఎంత నమ్మకం లేకపోతే రాజుగారు తినేటువంటి ఆహారము, రాజుగారు తాగేటువంటి పానీయము పట్టుకుని వెళ్ళటానికి ఎవరైనా దుష్టులైతే కనుక ఆ పట్టుకుని వెళ్ళిన దారిలోనే కొంచెం ఏదో విషం కలిపేసి వాడు చచ్చిపోవాలనుకుని కోరేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, దేవుడే నిదానంగా వాళ్ళ మనసులో నా ప్రవర్తనను బట్టి నా దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశమేమో కలిగి ఉంటారు తప్ప వాళ్ళని చంపేసేయాలని, వాళ్ళకి ఏదో అన్యాయం చేయాలని ఉద్దేశం ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనేటువంటి వాడికి ఉండదు. ఆనాటి కాలంలో యూదులైన వారు అలాగే నిష్ఠతో వారి యొక్క జీవితాన్ని కాపాడుకోగలిగారు, వారి భక్తిని కాపాడుకోగలిగారు, వారి దేవుని ఎత్తి చూపించగలిగారు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే ఇతడు ఆ గిన్నెని అందించేవాడుగా ఉండగా ఇక ఇతనికి ఒక కబురు వచ్చింది. ఏమనంటే 1:2 నా సహోదరులో హననీ అని ఒకడును యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శాసనంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, అంటే చంపవలసిన వారిని చంపేశారు. నెబుకద్నెజరు రాజు ఆ యొక్క యెరూషలేం పట్టణం మీదకి వెళ్ళి ఆ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏం చేశారని కూల్చివేశారు, కొంతమందిని తీసుకొచ్చారని చెప్పుకుంటున్నాం కదా మనము. ఆ యొక్క దేవాలయంలో ఉండేటటువంటి పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క మరి వస్తువులు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ దేవత గుడిలో పెట్టుకున్నారని కూడా మనకు తెలుసు. కనుక అలా తీసుకొని కొంతమంది అక్కడ విడువబడ్డారు, శేషించిన వారు అన్నారు, కొంతమంది అక్కడే ఉండిపోయారు. అయితే వీరు కొల్లగొట్టినటువంటి ధనాగారాలను కొల్లగొట్టేశారు, పట్టణాలు పాడు చేశారు, ప్రాకారాన్ని కూలగొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కొంతమంది నెహెమ్యా దగ్గరికి మరి వచ్చినటువంటి మాట అంటే ఎవరో కొంతమంది వచ్చారు, వారిని అడుగుతున్నాడు, మన దేశస్తులు ఎలాగున్నారు, మన పట్టణస్తులు ఎలాగున్నారు, మన వంశపు వారు ఎలా ఉన్నారు అనేటటువంటి సమాచారం తీసుకోవడానికి నెహెమ్యా గారు అడిగితే 3వ వచనం ఉందంటే, చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మంలోని అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పురి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి